భారత్ మాతా की భారత్ మాతా की మరి ఇప్పటిదాకా జిల్లా ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ రామచంద్రరావు అని చాలా క్లుప్తంగా దేశం కొరకు రాష్ట్రం కొరకు చెప్పడం జరిగింది. నేను అందులోకి పోకుండా మరి నాకున్న పరిజ్ఞానంలో మరి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మరి మనము ఈ యొక్క ఫలితాలు చూడడం జరిగింది. దయచేసి మీ అందరూ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మరి మొన్న కూడా అన్ని స్టేట్ ఆఫీస్లో కానీ ఇంటెలిజెన్స్లో కానీ గెలుస్తున్నాయి అని చెప్పి మరి అతి ఉత్సాహంతో మరి ఓటమి పాలు కావడం జరిగింది. దయచేసి మరి మల్కాజ్గిరి పార్లమెంట్లో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర నాయకుల దాకా మీ అందరికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎంతసేపు ఈటల రాజేందర్ రెడ్డి కాడ పోయి కూర్చొని బూతులు వదిలిపెట్టి, అదేవిధంగా బూతులు వదిలిపెట్టి, బస్తీ వదిలిపెట్టి, కాన్స్టిట్యూన్సీ వదిలిపెట్టి ఆయన ముంగనే తిరుగుతున్నారు అనుకో, మొన్న అసెంబ్లీలో వచ్చిన ఫలితాలే వస్తాయి. మళ్ళా అటువంటిది రావద్దంటే మీ కాన్స్టిట్యూన్సీలా ఇన్ఛార్జ్ తీసుకోరి, బూతుల ఇన్ఛార్జ్ తీసుకోరి, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ తీసుకోరి, ఒక రిపోర్ట్ రాయిరి. అయ్యా ఇక్కడ పని చేస్తోళ్ళు ఉన్నారు, ఇక్కడ చేస్తోళ్ళు లేరంటే నిలబడ్డ వ్యక్తి కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జ్ పెడతారు. పెట్టి ఏ రకంగా ఎక్కడెక్కడైతే లోతుపాతులు లేవో దాన్ని సరి చేసుకుంటారని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కాకపోతే అన్న ఫుల్ చెల్లరా సినిమా థియేటర్ ఫుల్ క్యాష్ నీల్. దయచేసి ఆ పరిస్థితి దేకండి ఆయన. మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మరి ఎక్కువ మాట్లాడినోడేమో ఎక్కువ పని చేసినట్టు, ముంగడ కనబడ్డోడు ఎక్కువ పని చేసినట్టు, మరి కొంతకు ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎన్నికలు వచ్చినప్పుడు మరి నాయకులు ఇలా పనిచేయరు. పొద్దుగాలు ఇలా ఫోటో దిగుతారు, పొద్దుకు ఇంకో కాన్స్టిట్యూన్సీ పోతారు. ఈ పార్లమెంట్కి మాత్రము దయచేసి గా పని చేయకండి. మీటింగ్లల్లా ప్రతి కాన్స్టిట్యూన్సీలో వచ్చి అంత పెద్ద నాయకులు నైన్ నిలబడి చెప్పింది చెప్పి ఆ ముంగట్లో 200 మంది వెళ్ళిపోయే పరిస్థితి దేకండి. ఎక్కడోళ్ళక్కడ ఇన్ఛార్జ్ పెట్టండి, మాట్లాడి తక్కువ చేయండి, ఓట్లు అట్టడి చేయాలని చెప్పి మీ అందరూ కూడా మనసారా కోరుకుంటూ తెలుసుకుంటాం.